ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మరి క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలుగా పిలువబడుతూ మరి నేను విశ్వాసిని, నేను కృపావరాలు కలిగిన మనిషిని, నేను అభిషేకం కలిగిన వ్యక్తిని. నేను ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, నేను మాట్లాడితే గొప్ప విషయాలు మర్మాలు మాట్లాడతాను. మాది చాలా భక్తి గల కుటుంబం. మరి నేను ఉపవాసాలు ఉంటాను. నన్ను అందరూ మంచివాడినని, మంచిదాన్నని అందరూ నా గురించి సాక్ష్యం చెప్తారు. మరి ఏ విషయంలో చూసుకున్నా నేను పర్ఫెక్ట్ 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 అనుకునే వాళ్ళ సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. దేన్ని బట్టి? వారి అతిశయం. డబ్బుని బట్టి కావచ్చు, వాళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళని మీరు చాలా గ్రేట్ అండి, మిమ్మల్ని మించిన పాస్టర్ కానీ, మిమ్మల్ని మించిన విశ్వాసి కానీ, మీ అంత మంచిగా మాట్లాడే వాళ్ళు కానీ, మీలాగా సాయం చేసేవాళ్ళు కానీ ఎవరు లేరని అందరూ చుట్టూ జై జై కొడుతుంటే మరి క్రైస్తవ విశ్వాసిగా ఉప్పొంగిపోయి మరి నిజంగా నేను ఇంత గొప్పనా అనుకుంటూ వాళ్ళకి వాళ్ళే సంతోషపడిపోతూ ఉంటారు. ఎందుకంటే కంపేర్ చేసుకుంటారు. అవును కదా, నేను వాళ్ళలాగా లేను కదా, నేను ఏ వ్యభిచారం చేయట్లేను, ఏ దొంగతనం చేయట్లేను, ఎవరికి అన్యాయం చేయట్లేను, నా వల్ల ఎవరికీ నష్టం లేదు, నేను రోజు బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను, దశంభాగాలు కరెక్ట్గా ఇస్తున్నాను, మా అమ్మ నాన్నని నా రక్త సంబంధాలు చాలా బాగా చూసుకుంటున్నారు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ సాయం చేస్తున్నాను, ఇంకేం కావాలి నాకు, చాలు, టికెట్ కొట్టుకొని పెట్టుకున్నాను పరలోకానికి అని అనుకుంటూ మోసపోతున్నావు. కానీ దేవునికి కావాల్సింది నీ ధర్మ కార్యాలు, నీ పేరు ప్రతిష్టతలు, లేకపోతే నీ చుట్టూ ఉన్న జనాంగం యొక్క సర్టిఫికెట్ దేవుడికి అవసరం లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏం కావాలంటే మరి పాపికి పశ్చాత్తాపంతో కూడిన మనసు. మరి సుంకరి పరిసేయుడిని చూసినట్లయితే దేవుడు ఒకటే మాట అన్నాడు. ఆయన ఏమంటున్నాడు, పరిసేయుడు ఏమంటున్నాడు? తెల్ల బట్టలు వేసుకొని వచ్చి, నేను అందరిలాగా లేను, నేను సోంపులో, జీలకర్రలో, పుదీనాలో కూడా నేను నీకు దశంభాగం ఇస్తున్నా. చూడు, అక్కడ బయట నిలబడున్నాడు సుంకరి. మరి వాడు పాపి, వాడి దగ్గర ఏ మంచితనం లేదు, వాడికి ఏ గొప్పతనం లేదు, పదవి లేదు, గొప్ప ఉద్యోగం లేదు, డబ్బు లేదు, పేరు ప్రతిష్టలు లేవు, అందం లేదు. నాలాగా నన్ను చూడు ఎంత మంచిగా ఉన్నాను నేను. దేవా, నేను ప్రార్థన చేస్తే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు వింటున్నావయ్యా, నువ్వు నాకే జవాబిస్తావు, ఆయనకు జవాబు ఇవ్వని ఆయన గురించి ఆయనే ప్రగల్భాలు పలుకుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఏమన్నాడు? ఆ సుంకరి నీతిమంతుడిగా మార్చబడి ఆయన ఇంటికి వెళ్ళినాడంట. మరి ఈ పరిసయుడు సున్నం కొట్టిన సమాధిలాగా మిగిలిపోయినాడంట. మరి జక్కయ్య కూడా ఆ చెట్టెక్కి దేవుని నేను అందరి మధ్యలో నేను నుండి చూడలేను, నేను ఆయనను సమీపించలేనని బాధపడుతున్న సమయంలో దేవుని దృష్టి ఆ చుట్టూ ఉన్న నీతిమంతుల వైపు కాకుండా ఆయన దృష్టి ఆ చెట్టుపైకి వెళ్ళిపోయింది. మరి ఈ రకమైన మనసు, క్షమించగలిగే మనసు, అర్థం చేసుకునే మనసు, తగ్గించుకునే మనసు దైవ స్వభావం. కానీ ఎప్పుడు ఒకరిని కించపరచాలని, దుఃఖపెట్టాలని, వాళ్ళ కడుపులో సల్లగదలకుండా బతకాలని, వారు బాగుంటే చాలని, నేను, నా అమ్మ నాన్న, నా కుటుంబం, నేను, నా సంతోషం, నేను బాగుంటే చాలు, ఇంకా నాకేమీ అవసరం లేదు, నాకు ఏది తక్కువ లేదా అని చెప్పి మురిసిపోతున్నావా? జాగ్రత్త సుమే. క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా తగ్గింపు, దేవుని ఎడల భయభక్తులు, మరి అర్థము చేసుకునే గుణము, క్షమించగలిగిన తత్వము లేకుంటే నీ భక్తి, నీ ఉపవాసాలు, నీ కానుకలు, నీ యొక్క పేరు ప్రఖ్యాతులు, నీ యొక్క ఉద్యోగము, నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నీకు వచ్చిన బలము సున్నా, శూన్యం. అర్థం చేసుకొని మరి నిజమైన దేవుని మార్గాన్ని వదిలావేమో.
నీకు నువ్వే సొంత మార్గాలను ఎంచుకొని కష్టపడుతున్నావేమో, అందులో నీకు ఆశీర్వాదం ఎప్పటికీ దొరకదు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనం సరి అయిన రీతిలో ఆయన మార్గాలను వెతుకుదామా. హ్యావ్ ఎ గుడ్ డే.